తెలంగాణ అసెంబ్లీలో డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్ పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారింది. రాష్ట్ర చిహ్నం కూడా మార్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించగా అదేం లేదు, జాతీయ గీతం మాత్రమే మార్చామని పొన్నం వెల్లడించారు. అటు తెలంగాణ తల్లి డిజైన్ రూపొందించేటప్పుడు తమను కూడా సంప్రదించాల్సి ఉండేదని పాయల్ శంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఎస్ని టీజీగా చేయడం కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో కానీ, తెలంగాణ తల్లి విషయంలో కానీ అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన. విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం, ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినామో మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి